ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియమైన బిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు, చప్పట్లు కొట్టారు, కంఠ స్వరాల ద్వారా నిన్ను మహిమపరిచారు, వాయిద్యాలు వాయించారు, నీకే స్తుతులు తెచ్చారు ప్రభువా. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాం. నీ వాక్యాన్ని విరిచి మాకివ్వండి ప్రభువా. వాక్యం ద్వారా నేడు మమ్మల్ని పోషించండి. నీ వాక్యమే నిత్య జీవము. నీ వాక్యమే మమ్మల్ని మరణములో నుండి జీవములోనికి దాటింపచేస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. నీ వాక్యమే మాకు నెమ్మదినిచ్చేది. మా శరీర మార్పు పొందుకోవాలంటే నీ వాక్య ప్రత్యక్షతే కావాలి ప్రభువా. మీ యొక్క ముఖ దర్శనం మాకు కావాలి. ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. మా గుడారాలను దర్శించండి. అబ్రహాము గుడారాన్ని ఏ దేవుడైతే దర్శించాడో, ఆ మమ్రే సింధూర వనము దగ్గరికి ఏ దేవుడైతే దిగొచ్చాడో, అదే దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న నీ ప్రియమైన బిడ్డల యొక్క గృహాలను కూడా దర్శించునుగాక. నీ ప్రియ బిడ్డల యొక్క గుడారాలను కూడా దర్శించునుగాక. నీ కృప అనుగ్రహించండి నాయన. అయ్యా, అక్కడ అబ్రహాం అని 7 అక్షరాల పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ కూడా బ్రహ్మాం అని 7 అక్షరాల పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. అక్కడ అబ్రహాం దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. ఇక్కడ బ్రహ్మాం దగ్గరికి కూడా దేవుడు దిగివచ్చి ఉన్నాడు. అబ్రహాం యొక్క భార్య గొడ్రాలు స్థితిలో ఉన్నది. ఇక్కడ కూడా బ్రహ్మాం యొక్క సంఘము అలాంటి స్థితిలోనే ఉన్నది. మనుష్య కుమారుడుగా అబ్రహాము దగ్గరికి దేవుడు దిగొచ్చినప్పుడు అబ్రహాము శారాలు కలిపి విందు చేశారు. ఈరోజు మనుష్య కుమారుడికి అయ్యా ఈ కాల బ్రహ్మాము ఆయన సంఘము విందు చేస్తా ఉన్నది. ఓ ఆ యొక్క భోజనము అయిన తర్వాత అబ్రహాం శారాల శరీరాలు మార్పు చెందినాయి. ఈరోజు మా శరీరాలు కూడా మార్పు చెందును గాక ప్రభువా. ఎత్తబాటు కొరకు మేము సిద్ధమవుదుము గాక ప్రభువా.
సొదొమ గొమర్రా పట్టణం కాల్చబడే ముందు అబ్రహాం శారా శరీరాలు రూపాంతరపరచబడ్డాయి. ఈరోజు లోకం మీదకి తీర్పు వచ్చే ముందే వధువు శరీరం మార్చబడతా ఉన్నది, రూపాంతరము చెందుతా ఉన్నది. రూపాంతరము చెందే వర్తమానం వచ్చి ఉన్నది ప్రభువా. బిడ్డలు గ్రహించుదురుగాక. ప్రత్యక్షతతో నింపండి, నీ జీవముతో నింపండి, నీ అభిషేకముతో నింపండి. మీరే మమ్మల్ని దర్శించండి, మా బలహీనతలన్నిటి నుండి విడిపించండి. అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఎక్కువగా నీ వాక్యాన్ని ధ్యానము చేయుదముగాక, నీ సన్నిధిలో గడుపుదముగాక, ప్రార్థనలో గడుపుదముగాక. అయ్యా వాక్యము వినటములోను వాక్యము చదవటముతోను నీ సన్నిధిలో గడుపుదముగాక ప్రభువా. నీ సన్నిధే మాకు జీవమై ఉన్నది ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచమని, మా బలహీనతలు, మా తప్పిదములు, మా పొరపాట్లన్నిటి నుండి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయండి. నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి, వాగ్దానం మీద మమ్మల్ని నిలబెట్టండి. నీ కృప మాకు తోడుగా ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ సాయంకాలపు ఆశీర్వాదాలతో నింపమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని, జీవపు రొట్టెని విరిచి మాకు ఇవ్వమని, మా హృదయాలు మండే కృపివ్వు ప్రభువా. అమ్మాయి మార్గంలో క్లయోపా అతని సహోదరుడు హృదయాలు మండినట్టుగా నేడు మా హృదయాలు కూడా మండునుగాక. అక్కడ వారికి అగ్ని బాప్తిజం ఇచ్చావు ప్రభువా, ఇక్కడ కూడా మాకు కూడా అదే అగ్ని బాప్తిజం అవసరము. నీ అగ్ని బాప్తిజంతో మమ్మల్ని నింపమని, నీ కృప మా అందరి మీదకు తీసుకురమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. మరి 34వ పేజీ, ఈ మెల్కీషెదెక్ ఎవరు, 48వ పేరా అండి. మీ దగ్గర వర్తమానం బుక్ ఉన్నట్లయితే వర్తమానం పుస్తకము చూడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. హల్లెలూయా. మరి ఈ మెల్కీషెదెకు ఎవరు? మరి మెల్కీషెదెకుగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. మెల్కీషెదెక్ అనేసరికి ఆయన వేరే వ్యక్తి అనుకోవద్దు. ఆయనే దేవుడు, ఆయనే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, జీవమునకు ఆధారభూతుడు. మరి ఇక్కడ మనం చూస్తున్నాము మెల్కీషెదెకు, ఈయనే షాలేము రాజు, నీతికి రాజు, సమాధానానికి రాజు. మరి ఈయనే రాజులకు రాజు. ప్రజల రాజులకు రాజు. ఇవి పోయిన వారం చూసాం మనం. ఈ వారం కొంచెము డెప్త్లోకి వెళ్ళబోతున్నాం. సంగమా అందరూ సిద్ధముగా ఉన్నారా? మరి మెల్కీషెదెకు గురించి ప్రవక్త మాట్లాడినది 14 టేప్స్ అయినాయి. ఇప్పటికీ 14 టేప్స్ అయినాయి. మరి 15వ భాగంలోకి మనం వచ్చాం. 48వ పేరా. మరి ఇంకొద్ది రోజుల్లో ఈ మెల్కీషెదెకు ఎవరనే వర్తమానం మరి కంప్లీట్ అవుతుంది. అయితే చాలా జాగ్రత్తగా ప్రతి పార్ట్ కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటా వద్దాం. హల్లెలూయా. 48వ పేర మీ దగ్గర పుస్తకం ఉన్నట్లయితే చూడండి. మన యాత్రలో జీవితము యొక్క పూర్తి రహస్యము. ఏమి రహస్యము? జీవిత రహస్యం. నీ జీవిత రహస్యం గురించి ఎవరికన్నా తెలుసా? అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఇక్కడ ఎందుకొరకు నువ్వు ఉన్నావో ఎవరన్నా చెప్పగలరా? ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? ఇలా అడిగామనుకో, ఎక్కడి నుండి వస్తాం? మా తల్లి కడుపులో నుండి వస్తామంటారు. హల్లెలూయా.
మీ తల్లి కడుపులో నుండి కాదు, అసలు మీ తల్లి గర్భంలోకి రాకముందు నువ్వు ఎక్కడున్నావు? హల్లెలూయా. మీ తల్లి గర్భంలోకి నువ్వు రాకముందు అసలు నువ్వనే వ్యక్తివి ఎక్కడున్నావు? హల్లెలూయా. జీవిత రహస్యం అది. ఇదేంటది? చాలా రహస్యాలుంటాయి, చాలా రహస్యాలుంటాయి. అయితే అన్ని రహస్యాల కంటే కూడా నీ జీవితం యొక్క రహస్యము గురించి నువ్వు తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. అవునా? ఓ ఖగోళ శాస్త్రం గురించి చదువుతారు, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, ఇలా ఎడ్యుకేషన్లు ఉంటాయి. అర్థమవుతుందా? కానీ నీ జీవిత శాస్త్రం, నీ జీవిత శాస్త్రం గురించి చదువులో దొరికిద్దా ఎక్కడన్నా? చదువు ఇలా అంటది, మనిషి కోతి నుండి వచ్చాడని చెప్తుంది. మనిషి అనేవాడు కోతి నుండి వచ్చాడు అని సైన్స్ చెప్తా ఉంటుంది. కానీ ఇది అలా చెప్పదు, ఈ గ్రంథం అలా చెప్పదు. నువ్వు కోతి నుండి రాలా, నువ్వు జంతువు నుండి రాలా. ప్రజలా, నువ్వు కోతి నుండికి, కోతికి ఆత్మ లేదు, నీకు ఆత్మ ఉన్నది. ప్రజలా, దేవుడికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? నువ్వెక్కడి నుండి వచ్చావో, మరి నువ్వు ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి నిన్ను పంపించాడో, హల్లెలూయా, మరలా నువ్వెక్కడికి వెళ్తున్నావో ఈ సంగతులు చెప్పేదే పరిశుద్ధ గ్రంథం, బైబిల్, పరిశుద్ధ గ్రంథం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని, ఇదేదో ఒక కథల పుస్తకం కాదు, ఒక చరిత్ర పుస్తకం కాదు, ఇది మన జీవిత పుస్తకం, మన జీవిత గ్రంథం. జీవ గ్రంథమే జీవిత గ్రంథం. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు అది? మరి ఇక్కడ అంటున్నాడు, మన యాత్రలో జీవితము యొక్క పూర్తి రహస్యమును. యాత్ర అంటే తెలుసా? ప్రయాణము. యాత్ర అంటే ఏంటి? పాష గారు, నేను చర్చిలో కూర్చున్నా, నేను ఎక్కడున్నా పాష గారు ప్రయాణం చేస్తా? మనమందరం యాత్రలోనే ఉన్నాం. మనము యాత్రికులు, ప్రయాణికులమై ఉన్నాం. మనము ఈ భూమి మీద నుండి మనము మహిమలోకి, పరలోకానికి, ఎత్తబాటులోకి యాత్ర చేస్తున్న ప్రజలలో మనము ఒకరం. హల్లెలూయా. మొదటి నిర్గమము యొక్క ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చి వారు యాత్ర చేసి వాగ్దాన దేశాన్ని, వాగ్దాన భూమిలోకి వెళ్ళారా? ప్రజలా, ఈరోజు మనము కూడా ఈ భూమి మీద మూడవ నిర్గమము యొక్క ప్రజలుగా ఉన్నాం. మూడవ నిర్గమము యొక్క ప్రవక్త వచ్చాడు. మొదటి నిర్గమం ప్రవక్త వచ్చి వారిని బయటికి తెచ్చినట్టుగా మూడవ నిర్గమము యొక్క ప్రవక్త కూడా వచ్చి మత శాఖల కింద ఉన్న మనలని, ఆచారాల కింద ఉన్న మనలని, సిద్ధాంతాల కింద ఉన్న మనలని, సాంప్రదాయాల కింద ఉన్న మనలని ఐగుప్తన చెర నుండి విడిపించి, ఐగుప్తు నుండి విడిపించి మొదటి నిర్గమము యొక్క ప్రవక్త వాళ్ళని ఎలా బయటికి తెచ్చాడో, మూడో నిర్గమము యొక్క ప్రవక్త కూడా ఈ యొక్క సంఘ శాఖలైన ఐగుప్తు నుండి విడిపించి మనలని బయటికి తెచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం యాత్రలో ఉన్నాం. ఎక్కడి నుండి ఎక్కడికి పాస్టర్ గారు? మనకు కూడా వాగ్దాన భూమి ఉన్నది. మన థియోఫనీలోకి వెళ్ళాలి, వాక్యపు శరీరంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. వాక్యపు శరీరంలోనికి మనమందరము వెళ్ళాలి. కాబట్టి
మనము యాత్రలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దానిని స్వతంత్రించుకోవాలి. ఈ మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతని ధరించుకోవాలి. అమర్త్యత అంటే అర్థం ఏంటి? మర్త్యత అంటే అర్థం చచ్చిపోయేది. అమర్త్యత అంటే అర్థం చనిపోనిది. ఇదేమో చనిపోతుంది, ఆ శరీరమేమో చనిపోదు. దీనిలో వ్యాధులు వస్తాయి, దానిలో వ్యాధులే రావు. దీనికి దుఃఖం ఉంటుంది, దానికి దుఃఖమే ఉండదు. దీనికి శ్రమ ఉంటుంది, చెమట వస్తుంది, కష్టం ఉంటుంది. దానికి చెమట కానీ కష్టం కానీ ఉండనే ఉండదు. ఇది కష్టపడి నేలను సేద్యపరిచేది. అది స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట ద్వారాగా సృజించబడినది. అది ఇదేమో నిర్మించబడినది. ఇప్పుడు నువ్వు నిర్మించబడిన దానిలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మన యాత్రలో ఉన్నాం. మనం మూడవ నిర్గమము ప్రజలైన మనము యాత్రలో ఉన్నాం, ప్రయాణములో ఉన్నాం. మనము మూడవ నిర్గమము యొక్క ప్రజలం. ప్రైజ్ ది లార్డ్. మనతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాముతో చేశాడు, అబ్రహాం సంతానంతో చేశాడు. అబ్రహాముతో ఏ నిబంధన చేశాడో అదే నిబంధన అతని సంతానానికి కూడా. హల్లెలూయా. మరి మనము మూడవ నిర్గమములో ప్రజలమై ఉన్నాం, నిర్గమము యొక్క జనులై ఉన్నాం. మనము యాత్రికులు, ప్రయాణికులై ఉన్నాం. మనము మరి ఈ యాత్రలో మనకి ఇక్కడ చూస్తున్నాం, మన యాత్రలో జీవితము యొక్క పూర్తి రహస్యం, కొంత కాదు, పూర్తి సంపూర్తి రహస్యం ఇక్కడ స్పష్టంగా చూచుచున్నాం. ఇక్కడే ఈ వర్తమానములోనే, ఈ మెల్కీషెదకు ఎవరు అన్న వర్తమానములోనే జీవితము యొక్క పూర్తి రహస్యం చూస్తున్నాం. మీకు అర్థమవుతుందా? మీరెవరో తెలుసా? మీరు ఎక్కడి నుండి వచ్చారో తెలుసా? ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? అసలు మీ రక్షణ అనేది మారు మనసు పొందినాకొచ్చిందా? మీరనేది రక్షించబడటం అనేది నువ్వు యేసును తెలుసుకున్నాక జరిగినదా? ప్రైజ్ ది లార్డ్. ఇది ముందే అయిపోయినది. ప్రేమ చేత క్రీస్తులో మనలని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరిని ఎన్నుకున్నాడో వారే రక్షించబడుతున్నారు, వారే నిబంధన కిందకు వస్తున్నారు, వారే వర్తమానాన్ని స్వీకరిస్తున్నారు, వారే వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, వారే ఆ వాక్యాన్ని విశ్వసించి నమ్మి వాక్య పక్షాన నిలబడుతున్నారు. ఇప్పుడు ఏదో తెలుసుకొని నిలబడటం కాదు, నిన్ను ముందే ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుడు ముందు నిర్ణయంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ వాక్య పక్షాన నువ్వు ఇక్కడ నిలబడుతున్నావు. ఎవరికి జీవితం యొక్క పూర్తి రహస్యం అనేది అర్థమవుతుందయ్యా అంటే ఏర్పాటులో ఉన్నవారికి. బయట వారికి ఎవరికి తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఎందుకు ఇక్కడ భూమి మీద జీవిస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. వాడికి తెలిసింది ఒకటే ఒకటి, నా ప్రాణమా తిను తాగు సుఖించు. ఈ ఒక్కటే వాడికి తెలుసు. వాడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఇక్కడ ఎందుకొరకు ఉన్నాడో తెలియదు, ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలియదు.
మరి ఇది జీవిత రహస్యం. ఈ జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలంటే ప్రజలా, ఈ జీవిత రహస్యం ఏమిటో ఎరగాలంటే నీవు ముందు నిర్ణయంలో ఉండాలి. అందరికీ ఆ రహస్యాన్ని బయలుపరచడు. నువ్వు ముందు నిర్ణయంలో ఉంటే, ముందు ఏర్పాటులో ఉంటే, జగత్ పునాది వేయబడక ముందే ఉంటే, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాసుకొని ఉన్నట్లయితే నీకు ఆయనే జీవిత రహస్యాన్ని బయలుపరుస్తాడు. దేవుడే బయలుపరుస్తాడు. ఆయనే ప్రత్యక్షతనిచ్చేవాడు, ఆయనే బయలుపాటి ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రయాసపడి వాడి వల్లైనా పొందగోరు వాడి వల్లైనా కానే కాదు. నేను ప్రయాస పడటం ద్వారాగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాను. నో, నువ్వు ఎంత ప్రయాసపడినా ప్రయోజనమే లేదు. ప్రయాస పడుట వాని వలనైనను పొందగోరు వాని వలనైనను కాదు, కానీ కనికరించు దేవుడు వల్లే సమస్తము సాధ్యము. నీకు హీలింగ్ జరగాలన్నా, నీకు విమోచన జరగాలన్నా, శరీర మార్పు కలగాలన్నా, రక్షణ జరగాలన్నా, వర్తమానము స్వీకరించాలన్నా ముందు కనికరించు దేవుడు నీ మీద కృప చూపాలి. హల్లెలూయా. నీ మీద కృప అనేది చూపాలి. కృపకు నువ్వు పాత్రురాలు అవ్వాలి. ఆయనలో భాగం అవ్వాలి. అందరూ ఆయనలో భాగంగా లేరు. అందరూ యేసులో భాగముగా లేరు. ఎవరైతే యేసులో భాగముగా ఉన్నారో వారికి నిత్య జీవం ఇవ్వటానికి, అంతకు ముందు వారు నిత్య జీవములో ఉన్నారు కాబట్టి, తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు పాపము ద్వారాగా వచ్చారు కాబట్టి, వారికి ఎక్కడి నుండి వచ్చారో అది మరుగు చేయబడింది. పాపము అనేది ఆ గతాన్ని చూడనీయకుండా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనే దాన్ని చూడనీయకుండా, పాపం అనేది నిన్ను చూడనీయకుండా చేసింది. యేసు వచ్చి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆ పాపాన్ని తీస్తున్నాడు. ఆ పాపాన్ని తీసేసినప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు నువ్వు ఎరుగుతున్నావు. పాపము తీసివేయబడిన కారణాన్ని బట్టి నువ్వెవరవో ఎరుగుతున్నావు. నీ జీవిత రహస్యం ఏమిటో ఎరుగుతున్నావు. ఓ, నేను శరీరేచ్ఛలు నెరవేర్చడానికి కాదు ఈ లోకానికి వచ్చినది. ప్రజలా, ఈ లోకానికి దేవుడు నన్ను ఒక ఉద్దేశం కొరకు పంపించాడు. ఆయన చిత్తాన్ని నేను జరిగించడానికి ఇక్కడ ఉన్నాను. నేను నా తల్లి గర్భములోకి రాకముందు నేను ఆయనలో ఉన్నాను, దేవునిలో ఉన్నాను, ఆయన దగ్గర ఉన్నాను. ఎప్పుడైతే నేను ఆయన దగ్గర ఉన్నాను, నన్ను ఆయన తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టినాక జన్మ పాపం అనేది నేను ఎవరినో చూడనీయకుండా చేసినది. అప్పుడు మెల్కీషెదకుగా వచ్చిన ఆయన ప్రాణం పెట్టల, అయితే యేసుగా వచ్చిన ఆయన, ఆ దేవుడే ఆ మెల్కీషెదకే రూపాన్ని మార్చుకొని యేసుగా వచ్చిన ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నీ పాపాన్ని తీసేసి నువ్వెక్కడి నుండి అయితే వచ్చావో ఆ గతాన్ని తెలియజెప్తా ఉన్నాడు. నువ్వెక్కడి నుండి అయితే వచ్చావో దాన్ని తెలియజెప్తున్నాడు. హల్లెలూయా. ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం యొక్క తల్లి తండ్రులు ఎల్లా బ్రన్హాం. ప్రజల అయితే ఎల్లా బ్రన్హాంలు అయితే వాళ్ళు
అలాగ జీవిస్తా ఉండినప్పుడు ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి జన్మించిన తర్వాత దేవుడు అతనిని దర్శిస్తా ఉన్నాడు. దేవుడు అతనితో సంధిస్తా ఉన్నాడు. పాపము నుండి వేరుపరుస్తా ఉన్నాడు. అతనిని ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. అతని జీవితాన్ని వాక్యానికి తగినట్టుగా వాక్యానికి మల్లుస్తా ఉన్నాడు. అయితే ఒకానొక రోజున అతనిలో నుండి పాపం అంతా ఎప్పుడైతే తీసివేయబడినదో, లోకపు కోరికలన్నీ ఎప్పుడైతే చచ్చిపోయినాయో, ఇక అతడిలా అంటున్నాడు, నేను చార్లెస్ ఎల్లా బ్రన్హాం యొక్క కుమారుడినే కాదని. హల్లెలూయా. నేను ఎక్కడి నుండి వచ్చానంటే ఆయనలో నుండి వచ్చానని ఆ రివలేషన్ పొందుకున్నాడు, ఆ ప్రత్యక్షత పొందుకున్నాడు. చార్లెస్ ఎల్లా బ్రన్హాముల యొక్క కుమారుడినే కాదన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పాపం అనేది, జన్మ పాపం అనేది ఆయన ఎక్కడి నుండి అయితే వచ్చాడో దాన్ని మూసేసింది, చూడనీయకుండా చేసింది. యేసు వచ్చి ఆ పాపాన్ని తీసేసిన తర్వాత ఇతడు గుర్తెరిగాడు. ఇతడు ఎక్కడి నుండి అయితే వచ్చాడో, ఇతడు ఎవరు ఏమై ఉన్నాడో ఇతను గుర్తించాడు. విలియం మ్యారియన్ బ్రన్హాం యొక్క జీవితంలోనే అది జరిగితే, మూడవ నిర్గమం ప్రవక్త యొక్క జీవితంలోనే జరిగితే, ఆ నిర్గమము యొక్క ప్రజలకు జరగదా? ఆ నిర్గమము యొక్క ప్రజలకు కూడా ఆ పాపాన్ని తీసేసి, ఆ అడ్డుగా ఉన్న పాపాన్ని తీసేసి, మరి ఆ నిర్గమము యొక్క ప్రజలు ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడ చూడగలిగే విధముగా చేయగలడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నావా? అందుకే ఇక్కడ అంటున్నాడు, జీవితము యాత్రలో, మన యాత్రలో జీవితం యొక్క పూర్తి రహస్యం కొంచెం కాదు, కొద్దిపాటి బయలుపాటు కాదు. హల్లెలూయా. సగము కాదు, పావంతు కాదు, పూర్తి బయలుపాటు, సంపూర్తి విమోచన, సంపూర్తి విడుదల. ఇక పాపానికి నీ జీవితంలో పట్టు లేకుండా పూర్తిగా విడిపించబడి నీవు దేవునిలో భాగమన్న సంగతి, ఆయనలో నేను భాగమై ఉన్నాను, నిత్యత్వంలో ఉన్నాను కాబట్టే ఈ వర్తమానము తిరిగి నన్ను పునరుద్ధరిస్తుంది. ఎక్కడికి నన్ను పునరుద్ధరిస్తుందో తెలుసా? మరణములో ఉన్న నన్ను జీవంలోనికి తీసుకెళ్తుంది, నిత్యత్వంలోకి పునరుద్ధరిస్తుంది, మారుస్తుంది వర్తమానము నన్ను. హల్లెలూయా. ఇది అందరికీ జరగదు సుమా, అందరికీ జరగదు ఈ విషయాలు. ఎవరికి జరుగుతాయ్యా అంటే, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడినదో వారికే జరుగుతాయి. వారు అక్కడి నుండి వచ్చారు కాబట్టి ఇక్కడ పాపములో ఉన్నా గాని కడుక్కొని వాళ్ళు తిరిగి మరలా అక్కడికి వెళ్తారు. మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే మిగతా వాళ్ళు అక్కడ లేరు, మిగతా వాళ్ళు అక్కడ లేరు. హల్లెలూయా. ఆయనలో భాగంగా లేరు. ఆయనలో భాగంగా ఉన్న ప్రతి వ్యక్తి అక్కడికి వెళ్తాడు. ఆయనలో ఎవరైతే భాగముగా ఇక్కడ ఉన్నారో, హల్లెలూయా, ఆ వ్యక్తుల దగ్గరికి ఈ వర్తమానం వచ్చినది. తిరిగి మరలా నిన్ను ఆయన యొద్దకు తీసుకెళ్లేదాని కొరకు, నిన్ను విమోచించేదాని కొరకు, నిన్ను పునరుద్ధరించేదాని కొరకు, పునరుత్పత్తి కొరకు. చచ్చిపోయిన చేప చనిపోయింది. ప్రవక్త వెళ్ళాడు ఏటకి, చనిపోయినది. మీకు తెలుసా, ప్రవక్తకి 3 ఈడ్పులు ఇవ్వబడ్డాయి. మొదటి ఈడ్పు స్వస్థతలు,
చెయ్యి పట్టుకుంటే నీలో ఉన్న రోగము ఈయన చెయ్యి మీదకి వస్తుంది. ఆ చెయ్యి మీద కనబడుతున్నప్పుడు నీలో పలానా రోగం ఉన్నదని ఆయన చెప్పేస్తాడు. ప్రార్థించిన తర్వాత అతనిలో నుండి ఆ రోగం వెళ్ళిపోతుంది. దానిలో విలియం మ్యారమ్ బ్రన్నామ్ నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మొదటి దేవదూత 2 సూచనలు ఇచ్చినది. మొదటి సూచనలో నువ్వు నమ్మకంగా ఉంటే రెండో సూచన నీకు ఇవ్వబడుతుంది. మరి మొదటి సూచన ఏంటి? చేతి సూచన. మొదటి నిర్గమం ప్రవక్తకు 2 సూచనలు ఇవ్వబడ్డాయి. ఒకటి చేతి సూచన. తెలుసా మీకు చేతి సూచన? కుష్టి వ్యాధి వచ్చింది. చెయ్యి ఇక్కడ లోన పెట్టినప్పుడు కుష్టి వ్యాధి వచ్చింది. దాన్ని బయటికి తీయంగలనే మరలా తీసి లోన పెట్టాడు. మామూలైనది అంటే స్వస్థత. చేతి స్వస్థత, చేతి యొక్క సూచన. రెండోది ఏంటో తెలుసా? కర్ర సూచన ఇచ్చాడు. అక్కడ కర్ర కిందేస్తే పాము అయినది మొదటి నిర్గమంలో. మూడో నిర్గమంలో దేవదూత వచ్చి విలియం మ్యారమ్ బ్రన్హామ్ను దర్శించి, హల్లెలూయా, అక్కడ మండుచున్న పొదలో మోషేని దర్శించిన దూత ఇక్కడ కూడా విలియం మ్యారమ్ బ్రన్హామ్ను దర్శించి 2 సూచనలు ఇవ్వటం. ఒక సూచన చేతి సూచన, రెండవ సూచన హృదయ రహస్యాలు. రెండవ సూచన ఏంటి? రెండవ సూచన హృదయ రహస్యాలు బయలుపాటు చేయటం. నువ్వెవరవో, నీ పేరేంటో, నీ ఊరేంటో, నీ డోర్ నెంబర్ ఏంటో, నీకున్న వ్యాధి ఏంటో చెప్పగలిగేవాడు. మొదటి దాంట్లో రెండో దాంట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మూడవ సూచన వచ్చింది. మూడవది ఏంటో తెలుసా? మూడవ ఈడ్పు, స్పోకెన్ వర్డ్. హల్లెలూయా, పట్టుకుంటున్నారా? స్పోకెన్ వర్డ్ పరిచర్య, పలుకబడిన మాట పరిచర్య. పలికితే చాలు జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు మొర్ర పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడైతే మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి. మొదటి దగ్గర ప్రార్థించాలి, అర్థమవుతుందా? కానీ మూడవ దగ్గర ప్రార్థించాల్సిన అవసరమే లేదు. మొర్ర పెట్టనేలా పలుకు. మోషే మొర పెడతా ఉన్నాడు. ఎందుకు మోషే నువ్వు మొర పెడుతున్నావు? పలుకు అన్నాడు. పలుకు అంతే. హల్లెలూయా. మూడో నిర్గమం ప్రవక్తకు కూడా మూడో సూచన ఇచ్చాడు. మూడవ సూచన ఏంటంటే మూడవ ఈడుపు. మొదటి సూచన మొదటి ఈడుపు, రెండవ సూచన రెండవ ఈడుపు, మూడవ సూచన మూడవ ఈడుపు. పట్టుకుంటున్నారా? ఈడ్పు, మొదటి ఈడ్పు స్వస్థతలు, రెండవ ఈడ్పు హృదయ రహస్యాలు, మూడవ ఈడ్పు స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట, మినిస్ట్రీ. అవునా? ఇప్పుడు పలుకబడిన మాట మినిస్ట్రీలో 5 కార్యాలు ఉన్నాయి. ఏంటవి? 5 కార్యాలు. ఈ 5 కార్యాల్లో ఒకటేంటంటే చనిపోయిన చేప పునరుద్ధానం. అది చచ్చిపోయింది, అది డెడ్ అయిపోయింది. అది అంతకు ముందు చనిపోకముందు అది జీవిస్తా ఉన్నది, అయితే అది చచ్చిపోయింది. ప్రజల మనము కూడా పునరుద్ధానపు సూచన. మనము కూడా ఏంటంటే ఒకప్పుడు యేసు దగ్గర ఉన్నాం, తల్లి గర్భంలో నుండి రావటం ద్వారా చచ్చిపోయాం. మన పాపముల చేత అపరాధాల చేత మనం చచ్చిన వారుగా ఉన్నాం. పాపం అనేది ఏం చేసిందంటే దేవుడి నుండి ఎడబాటు చేసినది. ప్రజల్లా పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి ఇప్పుడు మరణించిన మనలని ఈ కాలపు మూడవ నిర్గమం ప్రవక్త మూడవ ఈడ్పు పరిచర్యలో స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ పలుకబడిన మాటను తీసుకొచ్చాడు. ఏంటి పలుకబడిన మాట అంటే? ఆ చేపతో పలుకుతున్నాడు, ఓ చేప నేను నీకు జీవాన్ని ఇస్తున్నాను. ఎప్పుడైతే పలికాడో చనిపోయిన చేప తిరిగి బ్రతికి ఏటికి ఎదురీదుకుంటా వెళ్ళిపోయినది. అదే పునరుద్ధానమై ఉన్నది.
తిరిగి మనకి ఈ వర్తమానం మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉన్నదయ్యా అంటే యేసులోకి తీసుకొని వెళ్తా ఉన్నది, పునరుద్ధానములోకి తీసుకొని వెళ్తా ఉన్నది, నిత్య జీవ కణములోకి తీసుకొని వెళ్తా ఉన్నది. హల్లెలూయా. అదే ఉరుములు. ఉరుములు అంటే ఏంటి? ఉరుమంటే ఏదో కాదు, దేవుడు స్వరమే. దేవుడు 1వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో మరి అక్కడ ఉరుములు పలికాయా? ఉరుములు పలకటము ద్వారాగా సృష్టించబడినయా? పాడైనవన్నీ తిరిగి మరలా మామూలుగా చేయబడ్డాయా? 7 ఉరుములు ఏం చేశాయి? తిరిగి పాడైన సృష్టిని రీక్రియేషన్ చేసి ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, సూర్యుడు చంద్రుడు ఎన్నో దినాన చేయబడ్డాడు? 4వ దినాన చేయబడ్డాడు. నువ్వు చూస్తే మొదటి 3 దినాలు చూసినట్టయితే అస్తమయము ఉదయము కలగగా 1 దినం, అస్తమయము ఉదయము కలగగా 2వ దినం, అస్తమయము ఉదయము కలగగా 3వ దినం. మరి 4వ దినాన సూర్యుడిని చంద్రుడిని చేశాడు. అలాగ మనకు కనబడుతుంది. అవునా? నిజమే అది. అయితే మరి 3 దినాల్లో ఏం ఉదయించింది, ఏం అస్తమించింది? సూర్యుడు చంద్రుడు లేడు కదా అన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే ఈ 3 దినాలకి ముందే, 4వ దినానికి ముందే, ఈ 3 దినాల్లో కూడా సూర్యుడు చంద్రుడు ఉన్నాడు. ప్రజలా ముందే ఉన్నాడు. 1వ దినం అప్పుడే ఉన్నాడు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి మధ్య గ్యాప్ ఉంది. ప్రజలా ఏంటంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించును. 2వ వచనం దగ్గరికి వచ్చేదలికే భూమి నిరాకారముగా. ఆ సృజించినప్పుడే సూర్యుడు చంద్రుడు కూడా సృష్టించాడు. ఆ సృజించినప్పుడే మొక్కలు సృష్టించబడ్డాయి. ఆ సృజించబడినప్పుడే జంతువులు సృజించబడ్డాయి. ఆ సృజించబడినప్పుడే పక్షులు సృజించబడ్డాయి. ఆ 1వ వచనములోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను అన్నప్పుడే అన్ని సృష్టించబడ్డాయి. హల్లెలూయా. అయితే 2వ వచనం దగ్గరికి వచ్చేదలకి నిరాకారంగా ఉంది భూమి, ఆకారం లేకుండా. ఆయనేమో నివాస స్థలమగునట్లుగా చేశాడు. మరి నిరాకారంగా ఎలా మారింది? అక్కడ ఒక మిస్టరీ ఉంది, ఒక మర్మం దాచబడి ఉంది. ఏంటి ఆ మర్మం? అంతకుముందు ఇప్పుడు మానవుల యొక్క యుగం జరుగుతుంది, మానవ ప్రభుత్వ యుగం, మానవుల పరిపాలన. అవునా? ఈ మానవుల పరిపాలన ముందు దేవదూతల పరిపాలన జరిగింది ఈ భూమి మీదే. అప్పటికి మనం ఇంకా రాలా. అప్పుడు సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలున్నాయి, జంతువులున్నాయి, పక్షులున్నాయి, సరస్సులున్నాయి, కాలువలున్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రజలా పచ్చడి మొక్కలన్నీ ఉన్నాయి. దేవదూతల యుగం అంటారు దాన్ని, ఏంజలిక్ పీరియడ్ అంటారు. అర్థమవుతుందా? ఈ ఏంజలిక్ పీరియడ్లో ఏదో జరిగింది. ఏం జరిగిందయ్యా అంటే లూసిఫర్ అనే వ్యక్తి, ఇతడు కెరూబు. ఈ లూసిఫర్ అనే వ్యక్తి ఎవరు? కెరూబు. ఈ కెరూబు అయిన వాడు సంగీత విద్వాంసుడు. అయితే ఇతడేం చేశాడు అంటే దేవుని సింహాసనానికి పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకొని సభాపర్వతం మీద కూర్చున్నాడు. ప్రజల ఎప్పుడైతే తన లోపల అన్యాయం పెంచుకొని దేవుడికే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు,
ఈరోజు డినామినేషన్ సంఘాలు వాక్యానికి తిరుగుబాటు చేస్తున్నట్టుగా ఆ రోజు లూసిఫర్ అలా చేశాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాడు వైపు 3 వంతులు లాక్కున్నాడు. 3 వంతులు తన వైపుకు లాక్కొని తను ఘనపరచబడతా ఉన్నాడు లూసిఫర్. అప్పుడు దేవుడు ఇతనితో మరి ఆ యొక్క పరలోకము నుండి భూమి మీదకి నెట్టివేసి ఇక భూమి మీద యుద్ధము ప్రారంభమైనది. ఎవరికి? మిఖాయేలుకి. మిఖాయేలు దూతలు ఒక జట్టు, లూసిఫర్కి లూసిఫర్ మాట విన్న దూతలు ఒక జట్టు. 3 వంతుల దూతలు ఇటు వైపు ఉన్నారు కదా వీళ్ళిద్దరికి యుద్ధము జరిగినప్పుడు ఆ యుద్ధములో భూమి ఎలా అయిపోయిందంటే నిరాకారముగా శూన్యముగా అయిపోయింది. ఘోరాతి ఘోరముగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో మీరు చూస్తే ప్రకృతి అంతా ఏమైపోయినదంటే విచ్ఛిన్నమైపోయినది. జంతువులు చచ్చిపోయాయి. అర్థమవుతుందా? నిరాకారం అయిపోయినది. దానినే తిరిగి మరల దేవుడు ఏం చేస్తున్నాడంటే అపవాది పాడు చేసిన దానిని తిరిగి దేవుడు బాగు చేస్తున్నాడు. రీక్రియేషన్ 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 అంటే తిరిగి మరల దానిని తన స్థానంలోకి తెస్తున్నాడు. మనము ఏం చేశామంటే తల్లి గర్భంలో నుండి వచ్చిన తర్వాత మనము తెలుసో తెలియకో ఈ వర్తమానానికి వ్యతిరేకంగా ఉన్నాం. ఒకప్పుడు లేమా? ఇదే వర్తమానానికి వ్యతిరేకంగా ఉన్నాం. ఒక్క దేవుడికి బదులుగా 3 దేవుళ్ళని, త్రియేక దేవుడని, మరి అపవాది ఆ యొక్క మనల్ని మార్చటం ద్వారా మన మనసులను చెరపటం ద్వారాగా ఏమై ఉన్నదంటే మనము ఆ యొక్క పాడైన స్థితిలో ఉండిపోయాం. ప్రజలా మన మనసు పాడైనది, సరైన స్థానంలో లేదు. మన ఆలోచనలు పాడైనాయి, మన బుద్ధి పాడైనది, అన్ని పాడైపోయినాయి. మన ఆరాధన కూడా పాడైపోయినది. సరైన ఆరాధన, సరైన క్రమం లేదు. ప్రజలా ఇక లోకంలో ఏదో డబ్బు కొరకు, వ్యామోహం కొరకు, స్త్రీల వ్యామోహం కొరకు, వ్యసనాల కొరకు, ఈ యొక్క రాజకీయాల కొరకు పరుగులు తీయటమే మానవుడి జీవితం సరిపోయినది. ఇదంతా కూడా సరైన విధానం కాదు. అయితే ఇలాంటి స్థితిలో ఉన్న మానవుడిని నరుడి యొక్క తలంపులన్నీ కేవలం చెడ్డవేనా? ఊహంతా చెడ్డది, ఆలోచనలన్నీ చెడ్డవి. ప్రజల ఒకటి కూడా మంచి ఆలోచనలు లేవు. ఉదయం లేచిన కానీ సాయంకాలం దాకా ఏం సంపాదిద్దామా, ఏం తిందామా, ఏం కట్టుకుందామా, లేకపోతే ఎంత పలుకుబడి కావాలి, మన వైపున ఎవరున్నారా, వీటి మీద దృష్టి. ఏం చదువుదాం, ఏ ఉద్యోగం చేద్దాం, లేకపోతే వయసు వస్తే మరి వయసు వచ్చిన వాళ్ళ దృష్టి వేరుగా ఉంటుంది. వాళ్ళకి పగ్గాలే పట్టుకోలే పరిస్థితుల్లో లేరు యవ్వనస్తులు ఈరోజు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అలాంటి పరిస్థితుల్లో నరుడు తలంపు కేవలం చెడ్డది, వాడు ఆలోచన చెడ్డది. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉరుములు పంపిస్తున్నాడు. 7 ఉరుములు పంపిస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉరుములు ఉన్నాయి. తిరిగి మరలా చివరి దినాలలో ఉరుములు ఉన్నాయి. ఉరుములు తిరిగి మామూలు స్థితికి సృష్టిని తీసుకొస్తే, సృష్టిని తిరిగి ఉరుములు మామూలు స్థితికి తీసుకొస్తే, అవే ఉరుములు మానవుడిని కూడా తిరిగి మామూలు స్థితికి తీసుకొని రాగలుగుతాయి. ప్రజల దేవుడి నుండి దూరముగా వెళ్ళిపోయిన మానవుడు, దేవుడి నుండి తొలగిపోయిన మానవుడు
ఉరుములనేవి రావటం ద్వారాగా, ఈ స్పోకెన్ వర్డ్ రావటం ద్వారాగా అతడు ఏమవుతున్నాడంటే వెలుగు అతని మీద పడటంతోనే అతడు రిపిటెన్స్ వస్తుంది. అతడు అక్కడ నుండి లెగుస్తున్నాడు. లేఖనం ఇలా చెబుతుంది, హల్లెలూయా, లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు యొక్క వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడో, ఎప్పుడైతే ఈ స్వరం పలుకుతా ఉన్నదో, ఈ కాలపు వర్తమానం మనల్ని లేపినది. ఎక్కడి నుండి లేపిందో తెలుసా? చచ్చిపోయిన చేప ఏట్లో కొట్టుకెళ్తంటే ప్రవక్త యొక్క స్వరము చేపను బ్రతికించినట్టుగా ప్రవక్త యొక్క వర్తమానం మనలను బ్రతికించినది. లోకములో కొట్టుకొని వెళ్తున్న మనలని, ప్రవాహ జలాల్లో కొట్టుకొని వెళ్ళిపోతున్న మనలని, విస్తార జలాల్లో కొట్టుకొని వెళ్ళిపోతున్న మనలని ప్రవక్త స్వరం, ఆ చనిపోయిన చేపతో మాట్లాడిన అదే స్వరం ఈరోజు విశ్వాసితో మాట్లాడుతూ ఉన్నది. ముందు నిర్ణయంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నది. రిజరెక్షన్. ఏంటది? రిజరెక్షన్ అంటే ఏంటి? రిజరెక్షన్ అంటే హల్లెలూయా, పునరుద్ధానం. హల్లెలూయా. రీక్రియేషన్ అంటే ఏంటి? తిరిగి సృష్టించటం. ప్రైజ్ ది లార్డ్. క్రియేషన్, రీక్రియేషన్, రిజరెక్షన్, సాల్వేషన్. హల్లెలూయా. సాల్వేషన్ అంటే ఏంటి? రక్షణ. నీకు రక్షణ కావాలా? స్పోకెన్ వర్డ్లో ఉంది. హటీ రైట్ యొక్క 2 బిడ్డలకు రక్షణ ఇచ్చాడు. నీకు హీలింగ్, స్వస్థత కావాలా? స్పోకెన్ వర్డ్లో ఉంది. క్యాన్సర్ కణితితో బాధపడుతుంటే కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ప్రవక్త పలికాడు. అక్కడ డాక్టరు నా భార్య ఒంటి మీద కత్తి పెట్టే లోపే ఆ కణితి అదృశ్యమైపోవాలని పలికాడంతే. స్పోకెన్ వర్డ్. ఆ గడ్డ ఒక్కసారి మాయమైపోయింది. అరే, డాక్టర్లు అన్ని సిద్ధపరచుకొని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయి ఇక అవన్నీ ఆ పరికరాలన్నీ వేడి నీళ్ళలో మరిగించి డాక్టర్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంట్లో ఆ యొక్క గదిలో నుండి పేషెంట్ దగ్గరికి వచ్చేదలికే నర్సులు అందరూ చుట్టూ సమూహముగా ఉన్నారు. అందరూ కొంతమంది దూది పట్టుకొని ఉన్నారు, కొంతమంది ఇంజక్షన్లు పట్టుకొని ఉన్నారు, కొంతమంది మెడిసిన్ పట్టుకొని ఉన్నారు, కొంతమంది కత్తులు పట్టుకొని ఉన్నారు. కత్తులు అంటే పెద్ద పెద్ద కత్తులన్నీ కోసే కత్తులు, మెడిసిన్లో కోస్తారనమాట. ఆ కత్తులు పట్టుకొని ఉన్నారు. కొంతమంది మత్తు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రకరకాల అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి ఉన్నారు. అదే టైంలో ఇక ఎప్పుడైతే డాక్టర్ చెయ్యి ఆమెను తాకినదో ఎమ్మటే ఆ కణితి అదృశ్యమైపోయింది. ఏంటి? వాళ్ళు చూస్తూ ఉండంగానే ఏం జరిగింది ఈ స్త్రీకి? ఇక్కడే కదా ఇంతలా పెద్ద కణితి ఉండాలి. ఎక్స్రే తీయండి, చూడండి ఏం జరిగిందో లోనంటే అక్కడ కణితి యొక్క లక్షణము కూడా లేదు, వ్యాధి యొక్క లక్షణము కూడా లేదు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. క్రియేషన్. క్రియేషన్ అంటే ఏంటి? సృష్టించటం. హల్లెలూయా. మరి మన ప్రవక్త సృష్టించాడా? 3 ఉడతలు ఉనికిలోకి వచ్చాయా? లేని చోట పలికాడా? ఆ మల్బరీ వృక్షాల మీద, ఆ విషతుల్యమైన చెట్ల మీద పలికాడా ప్రవక్త? ఉడతలు కలుగునుగా. కానీ ఎక్కడైతే ఉడతలు సంచరించవో ఆ ప్లేస్లో పలికాడు.
ఓ దేవుడు, ఈ రోగగ్రస్తమైన ఈ శరీరంలో, ఈ పాపపూరితమైన ఈ శరీరంలో నివసించటం అసాధ్యము. అలాంటి చోట ఆయన పలికాడంటే దేవుడు నీలో ఉండటానికి, నివసించే ఆలయముగా ఉండటానికి 7వ సెవెంత్ సీల్ దేవుడే నీలో నివసించడానికి పట్టుకుంటున్నారా? ఇవి సామాన్యమైన విషయాలు అనుకుంటున్నారా? సామాన్యమైన కార్యాలు కానే కావు. 5 కార్యాలు 3వ ఈడ్పులో: రక్షణ, స్వస్థత, నేచర్ని కంట్రోల్ చేసుకోవటం. తుఫానుతో మాట్లాడాడు ప్రవక్త, అణిగిపోయినది. యేసుక్రీస్తు సముద్రం మీద వెళ్తుంటే ఆ తుఫాన్ని గద్దించగల నిర్మలమైనది. హల్లెలూయా. 3వ ఈడ్పు పరిచర్య అది. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు, లాజరు బయటికి రా అన్నాడు. 3వ ఈడ్పు పరిచర్య. యాయిరు కుమార్తెను లేపాడు. 3వ ఈడ్పు పరిచర్య. స్పోకెన్ వర్డ్ పరిచర్య అది. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. రక్షణ, స్వస్థత, అర్థమవుతుందా? నేచర్ని స్వాధీనపరుచుకోవటం, తర్వాత పునరుద్ధానం, తర్వాత ఇంకొకటి ఏంటి అది 5వది మీడ కణితి 1 స్వస్థత, హఠీరైట్ యొక్క 2 బిడ్డలకి రక్షణ, మంచు తుఫానుతో మాట్లాడటం, ఉడతలు సృష్టించటం, తర్వాత చచ్చిపోయిన చేపతో మాట్లాడటం. 5 అర్థమవుతుందా? ఈ 5 కూడా స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ కింద ఉన్నాయి. ఇప్పుడు వధువు ఒత్తిడి టైములో 3వ ఈడ్పు పరిచర్య కింద ఉండాలి, స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ కింద ఉండాలి. అర్థమవుతుందా? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ కింద ఉంటే ఏలియా పలికాడు అక్కడ సారెపతి గ్రామంలో ఆ విధవరాల దగ్గర. కరువు కాలం అంతా నువ్వు పోషించబడతావు అన్నాడు. అంతే. బుడ్డిలో నూనె తక్కువ కాల, తొట్టిలో పిండి తక్కువ కాల, తీర్థంటే వస్తా ఉంది. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని పలికాడు. అంతే. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ అదంతా. 3వ ఈడ్పు పరిచర్య అదంతా. ఎప్పుడైతే పలికాడో అందరికి పంచండి అన్నాడు. అందరికి పంచిన తర్వాత ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. 5,000 మందికి పైగా పెట్టేసేసారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టారా? పెట్టేశారు. ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఎలా సాధ్యం పాస్టర్ గారు? స్పోకెన్ వర్డ్. మరి నీ ఒత్తిడి టైంలో నువ్వు కూడా ఆహారాన్ని సృష్టించుకోగలవు. నీలో ఉన్నాడు క్రీస్తు. నీ బయట కాదు క్రీస్తు ఉంది, నీ లోపల ఉన్నాడు క్రీస్తు. అందుకే లేఖనం ఇలా చెబుతుంది, బయట ఉన్నవాడంటల్లా నీ లోపల ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మీ లోపల ఉన్నవాడు ఆ క్రీస్తు లోకములో ఉన్నవాడి కంటే, ఆ ఒత్తిడి టైంలో ఉన్నవాడి కంటే, ఆ అపవాది కంటే, ఆ మృగము కంటే, ఆ ప్రభుత్వము కంటే కూడా గొప్పవాడు. నీకు రేషన్ బియ్యం లేకుండా చేయొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లు కట్ చేయొచ్చు, అవసరమైతే ఇల్లు కూడా విద్యుత్తును కూడా కట్ చేయొచ్చు. ప్రజలా అన్ని కట్ చేయొచ్చు. నీ పొలంలో ఆ పొలాన్ని తీసేసుకోవచ్చు. అన్ని పైన నీకు భయం లేదు. నీ లోపల ఉన్నాడు గొప్పవాడు. హల్లెలూయా. అరే ఈ ఇంటికి ఎప్పుడు చూసినా తలుపు లోన గడిపెట్టే ఉంటుంది. వీళ్ళు బయట నుంచి ఏం తెచ్చుకోవట్లే, ఏం తింటున్నారు, ఎలా బతుకుతున్నారు?
ఏమోనయ్యా వీళ్ళు బయటకు వచ్చి కాయగూరలు కొనదే లేదు, కాయగూరలు కొనదే లేదు, ఎవరు కూడా బయట తిరగటల్లా. కానీ లోన మాత్రం ఉన్నారు మనుషులు, మాటలు వినపడుతున్నాయి. ప్రజలా మరి వాళ్ళకి ఆహారం ఎక్కడి నుండి దొరుకుతుంది? ఏమో తెలియటం లేదా ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తుందో. అన్నీ బంద్ చేశాం కదా, బంద్ చేసినా కానీ దేవుడే వారికి ఆహారం సృష్టిస్తున్నాడు. వాళ్ళ లోపల ఉన్నాడు దేవుడు, వారి లోపల ఉన్నవాడు, మీ లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పోడు. ప్రజలా కరెంటుని బంద్ చేయించుకోవచ్చు, ఫ్యాన్లు బంద్ చేయించుకోవచ్చు, హల్లెలూయా, అన్నీ బంద్ చేయొచ్చు, బ్యాంకు బ్యాలెన్స్లు బంద్ చేయొచ్చు. అంతా బంద్ చేసిన నువ్వు మాత్రం వాక్య ప్రత్యక్షత మీద నిలబడి ఉంటే ఆ దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సృష్టించుకుంటావు. మొదటి నిర్గమంలో జరిగిందా? పూరీలు సృష్టించాడు, మన్నా వచ్చింది, కొట్టబడిన బండలో తాగారు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. రెండో నిర్గమములో 5,000 మందికి పైగా పనిచేశాడు. మరి మూడో నిర్గమములో ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. సరే ఇక్కడికి వచ్చేద్దాం. అది వెళ్తా ఉంటుంది వర్తమానం, దానికి ఎండింగ్ ఉండదు. మూడో ఈడ్పుకి ఎండింగ్ ఉండదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూద్దాం. అమ్మో, నేనైతే 3-4 పేరాలన్నా చెప్దాం అనుకున్నా, ఒక పేరా కూడా అయ్యేటట్లేదు, టైం 9 అయిపోయింది. సరే చూద్దాం. దేవా ఎట్టకుండా సహాయం చేయి మాకు. సరే ఇక్కడ మనం చూస్తున్నాం మన యాత్రలో ఏంటండి, మన జీవిత యాత్రలో జీవితం యొక్క పూర్తి రహస్యం ఈ ఒక్క మాట మీదే ఉన్నామండి ఇప్పటిదాకా. జీవితం యొక్క పూర్తి రహస్యం ఇక్కడ స్పష్టముగా చూస్తున్నాం. అవునా? మనం ఎవరమో చూస్తున్నాం. ఈ లోక సంబంధం కాదు, మనం ఇక్కడ వారం కాదు, మనము పరదేశులం, యాత్రికులం. మన ప్రభువు అక్కడి నుండి వచ్చాం, మనం ప్రభువులో నుండి వచ్చాం. మనం ఆ నిత్య జీవపు కణం, మనం చిన్న కణం మనలో ఉంది. ఆ కణం ఉంది కాబట్టి ఆయన కొరకు దాహం కొన్నాం, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నాం, ఆయన వాక్యం కొరకు, ఆయన వాక్యం లేని ఉండలేకపోతున్నాం. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళుదామో చూస్తున్నాం. తిరిగి మరలా మనము ఎక్కడికి వెళ్తున్నాం? ఆ ఉరుములు అనేవి మనలని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాయి? మనము దేవుడి దగ్గర నుండి తల్లి గర్భం దగ్గరికి వచ్చాం. తల్లి గర్భం దగ్గరికి వచ్చేసేదలికే తల్లి గర్భంలో నుండి బయటికి రావటంతోనే మనకి మతిమరుపు వచ్చేసింది. ఆత్మీయ మతిమరుపు, భౌతిక సంబంధమైన మతిమరుపు కాదు, ఆత్మ సంబంధమైన మతిమరుపు. అసలు మనం ఎక్కడవారమో ఏంటో తెలియలేక ఈ భూమి మీదకే వచ్చి ఎదుగుతున్నారు. బిడ్డల చదివింపులు, చదువులకి, పెద్ద పెద్ద చదువులకి, ఇక అక్కడి నుంచి పోరాటం, చదువుల పోరాటం. హల్లెలూయా. పోటీ, చదువుల పోటీ. మా స్కూల్లో జాయిన్ చేయండి, 1,50,000 మీ అమ్మాయికి. పోటీ. మా స్కూలు నెంబర్ 1. ఇదిగో ర్యాంకులు చూడండి ఎలాగున్నాయో. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఎంత మెరిట్ వచ్చింది. మరి జాబ్ గ్యారంటీ. మీ పాపని మా దాంట్లో జాయిన్ చేస్తే 2.5 లక్ష రూపాయలే జస్ట్. పోటీ, చదువుల పోటీ, చదువుల ప్రపంచం. అసలు వీడు ఎక్కడోడు, ఎందుకు వచ్చాడు వీడు ఇక్కడికి? తల్లి గర్భంలో నుండి వీడు వచ్చిన ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఈడు ఆరాటం ఏంటి? ఈడు తపనేంటి? ఈడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈడు తిరిగి మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో ఒక యాక్సిడెంట్ అయింది అనుకో, సపోజ్ మంచి ఉద్యోగమే కొట్టేశాడు అనుకుందాం, కారులో వెళ్తున్నాడు మనాడు,
నెలకి 10 లక్షల శాలరీ, 10 లక్షల శాలరీ వస్తుంది. నెల మంచి జాబు, చక్కగా ఒక నెల జీతం కాదనుకుంటే కారు వచ్చేసింది. కారులో వెళ్తా ఉన్నాడు. డ్యూటీ టైం అయిపోతుంది. డ్రైవర్ని పెట్టుకున్నాడు, కొంచెం ఫాస్ట్గా పోనిస్తా ఉన్నాడు. త్వరగా పోనీ అని చెప్తా ఉన్నాడు. అయ్యా పోనిస్తున్నానయ్యా, ట్రాఫిక్ కొంచెం ఫుల్గా ఉందయ్యా, పోనిస్తా ఉన్నాడు. ఉండి డివైడర్ గుద్దు వేసుకున్నాడు. టపక్కని కారు ఫిల్టీ కొట్టేసింది. వెనకున్నవాడు అక్కడే చచ్చాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? కానీ భూమి మీద వాడికి ఉన్న ఆరాటం ఎంతో చూడు, వాడి తపన ఎంతో చూడు. అర్థమవుతుందా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆరాటం కొరకే ఆరాటపడ్డారు. పెద్ద చదువు కావాలి మా అబ్బాయిలకి, మా అమ్మాయిలకి, పెద్ద చదువులు, పెద్ద జాబ్స్. నేను చెయ్యొద్దు అంటల్లా, కానీ మన లోకం ఈ లోకం కానప్పుడు, ఇది కానప్పుడు, ఈ లోకం మనది కాదు. హల్లెలూయా. మనము యాత్రికులని చెప్తుంది. ఇక్కడ మనం శాశ్వతంగా ఉన్నాం. చిన్న ఎగ్జాంపులే చెప్తున్నా. నువ్వు ఒక ట్రైన్ ఎక్కావు, ఆ ట్రైన్లో కూర్చున్నావు. నువ్వు పక్క స్టేషన్ రాగానే దిగిపోవాలి. ఈ సీటు నాదే అని నువ్వు తగదా ఆడతావా? నీ స్టేజీ రావటంతోనే నువ్వు ఆ సీటును వదిలిపెట్టేసి, అమ్మ దీన్ని ఎవరో ఒకళ్ళు ఆక్యుపై చేసుకోండి, నా స్టేజీ వచ్చేసింది, నేను దిగిపోతున్నాను అని మోటాముళ్ళు చూసుకొని సామాన్లన్నీ సర్దేసుకొని దిగిపోతావు. నువ్వు కూర్చున్న అదే సీటుని ఇంకో వ్యక్తి కూర్చుంటాడు. అవునా కాదా? హల్లెలూయా. ఇక్కడ నీది ఏది శాశ్వతంగా లేదు. నువ్వు భూమి మీదకు వచ్చావు, ఇన్ని సంవత్సరాలని దేవుడు రాశాడు, అన్ని సంవత్సరాలు నువ్వు ఉంటావు, వెళ్ళిపోతావు. మనం ఒక యాత్రికులం, ప్రయాణికులం. హల్లెలూయా. మనకి ఇక్కడ నిలవరమైన పట్టణమే లేదు. దేవుని కొరకు మనం ఆశపడాలి, దేవుని మీద ఆధారపడాలి. మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీద. అసలు మనం ఎవరం, ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఇది తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్క మనిషి రహస్యం. ఇది రహస్యమేనా కాదంటావా? రహస్యమేనా? హల్లెలూయా. జీవితం యొక్క పూర్తి రహస్యం తెలియక పోటీ పడుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో చదువుల్లో పోటీ, క్రీడా రంగాల్లో పోటీ, విద్యా రంగాల్లో పోటీ, ఆటల్లో పోటీ. అర్థమవుతుందా? అన్నిటిలో పోటీ. హల్లెలూయా. మరి దేవుని కొరకు ఆధారపడేవాడు ఎవడు? దేవుని మీద ఆధారపడేవాడు ఎవడైనా ఉన్నాడా? జీవితాన్ని దేవుడికి అర్పించి దేవుడి మార్గంలో జీవితాన్ని కట్టుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? దీని కొరకు పోటీ పడేవాడు ఎవడైనా ఉన్నాడా? దాని కొరకు ఆ పోటీలో, చదువుల పోటీల్లో లక్షల ఖర్చులు పెడుతున్నారు, ఆటల పోటీలకి లక్షల ఖర్చులు పెడుతున్నారు. మరి దీనికో ఎంత ఖర్చులు పెడుతున్నావు? లక్షల? ఈ వాక్యానికి ఇది నిత్య జీవం ఇచ్చేది. నీకు నువ్వెవరివో తెలియజెప్పేది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలియజెప్పేది, తిరిగి ఎక్కడికి వెళుతున్నావో తెలియజెప్పేది, నీ పాపాన్ని తీసేసేది ఇది, నీకు నిత్య జీవం ఇచ్చేది ఇది, దేవుడి సంకల్పాన్ని నీకు బయలుపరిచేది ఇది. మరి దీనికి నువ్వు ఏమిస్తున్నావు? ఓ మానవుడా, నిన్నే అడుగుతున్నా, ఏమిస్తున్నావు?
దీని కొరకు నువ్వు ఎంత సమయం వెచ్చిస్తున్నావు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాక్యం కొరకు మనం సమయం వెచ్చించకపోతే ఈ టైంలో మనం ఆయన బిడ్డలుగా ఉండలేం. హల్లెలూయా. నువ్వు భూమి మీదకి పంపించబడిన ఉద్దేశం ఏంటో తెలుసా? చూపించమంటావా లేఖనం? పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి మీరే. హెబ్రీల తర్వాతే ఉంటుంది పేతురు. యాకోబు తర్వాత పేతురు. 2వ అధ్యాయం 7వ వచనము నుండి చదువుదాం. విశ్వసించుచున్న, అబ్బా, ఈ వాక్యాన్ని నమ్ముచున్న వారికి, ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్న వారికి మీకు ఆయన అమూల్యము అయినవాడు. ఎవరాయన? నీ దేవుడు, నీ ప్రభువు, అన్నిటికంటే అమూల్యమైన వాడు. నీ భర్త కంటే కూడా అమూల్యమైన వాడు, నీ భార్య కంటే కూడా అమూల్యమైన వాడు, నీ పిల్లల కంటే కూడా అమూల్యమైన వాడు. ఆయన అన్నిటికంటే కూడా, నీ ఉద్యోగం కంటే కూడా అమూల్యమైన వాడు, నువ్వు ధరించుకునే వస్త్రాల కంటే కూడా అమూల్యమైన వాడు, వెండి బంగారాల కంటే కూడా అమూల్యమైన వాడు. అమూల్యమైన వాడేనా? విశ్వసించుచున్న నీకు అన్నిటికంటే ఎక్కువగా ఆయనే ప్రేమిస్తావు, అందుకే అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే. ప్రైజ్ లార్డ్. ఇల్లు కట్టేవారెవరు? మేస్త్రులు, తాపీ మేస్త్రులు. మరి దేవుని ఆలయాన్ని కట్టేవాళ్ళు ఎవరు? బోధకులు, హల్లెలూయా, సంఘ కాపరులు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లు కట్టువారైనా మీరు నిషేధించారంట. రాయిని నిషేధించారంట. రాయి ఎవరు? మూలరాయి ఆయనే, తలరాయి కూడా ఆయనే. ఆ రాయే క్రీస్తు. అంటే పాస్టర్లు క్రీస్తుని నిషేధించారు, అంటే ఈ వర్తమానాన్ని నిషేధించారు, ఈ వాక్యాన్ని నిషేధించారు. ఏమంటున్నాడో చూసారా? ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే రాయి. ప్రైజ్ లార్డ్. మూలకు తలరాయి అయింది. అది అదే తలరాయిగా వచ్చింది. మూలరాయే తలరాయిగా వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం యూదులు నిషేధించారు, యేసుని సిలువ వేయమన్నారు. ఆ నిషేధించిన రాయే ఈరోజు తలరాయిగా, ఆ యూదులు త్రోసేసిన అదే యేసు ఈరోజు మేఘం ధరించుకొని తలరాయిగా వచ్చాడు. మూలకు తలరాయి ఆయన. మరియు ఇప్పుడు అనేకులకు ఆయన అడ్డురాయి. ఎందుకు? విశ్వసించటంలా వాళ్లే విశ్వసించటం లేదు కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆయనే అడ్డుబండ. ఏంటి పాస్టర్ గారు, యేసు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి సిలువ వేయబడింది? అవును. నేను ఒకటి చెప్తా వినండి. నోవాహు దినాలలో ఓడెందుకు సిద్ధపరిచాడు? రక్షణ కొరకేగా. రక్షణ కొరక కాదా? ఆ ఓడలోకి రావటానికి తిరస్కరిస్తే
త్రోసి వేస్తే, నిషేధిస్తే, మేము రామ్ అని నిషేధించిన వాళ్ళకి ఏం జరిగింది? ఏం జరిగింది? అదే అడ్డుబండ అయింది. అదే అడ్డుబండ అయింది. బాగా పీకల దాకా నీళ్ళు వచ్చేసాయి. అప్పుడు తలుపు కొడుతున్నారు, నోవా నోవా తలుపుది, ఇప్పుడు వింటాం, ఇప్పుడు నీ మాట వింటాం, తలుపుది. వేసింది తలుపు దేవుడు, నోవా కాదు వేసింది. ప్రజల వేసింది దేవుడు. హల్లెలూయా. అదే అడ్డుబండ. సమయం ఉన్నప్పుడు మారలేదు, కానీ తీర్పులు వచ్చినాక మారతాడంట. శోధనలు తీర్పులు నీ ఇంటి మీద కొట్టినాక అప్పుడు మారతావా నువ్వు? ఇప్పుడు మారవా? 120 సంవత్సరాలు ప్రకటించాడు నోవా. ప్రకటించాడా? అక్కడ కూడా మాట్లాడలే. ఈరోజు చూడు, ఎన్ని సంవత్సరాల నుండి ప్రకటించబడతా ఉంది ఈ వర్తమానం? ఎన్నేండ్ల నుండి ప్రకటించబడతా ఉంది? మన ప్రవక్త ప్రకటించాడు, 65 దాకా ప్రకటించాడు. ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త చెప్పిన అదే వర్తమానము వధువు పట్టుకొని మరలా అదే వర్తమానం ప్రకటిస్తానే వచ్చింది. 65, 1965 నుండి ఇప్పటికీ 60 సంవత్సరాలు. అర్థమవుతుందా? 2024 దాకా. అర్థమైందా? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల నుంచి కూడా వధువు ప్రకటిస్తానే వస్తా ఉంది. అయినా మారుతున్నారా? ప్రవక్త ప్రకటించాడు, ప్రవక్త వెళ్ళిపోయాడు, వధువు ప్రకటించింది. ప్రజల ప్రవక్త 56 సంవత్సరాలు, ఆయన 56 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయాడు. మనమేమో మరి వధువు ఇప్పటికీ 60 సంవత్సరాల నుంచి ప్రకటిస్తానే ఉంది. టైం దగ్గరలో ఉంది, ఒత్తిడి రావటానికి సిద్ధంగా ఉంది. ఏ టైంలో తలుపులు వేయబడతాయో తెలియదు. తలుపులు వేయబడతాం అంటే ఏందో తెలుసా? వధువు మీదకి ఒత్తిడి రావటమే తలుపులు వేయబడతాం. ఇక రక్షించబడలేరు. సువార్త ప్రకటించబడతాం ఆపేయబడుతుంది. అప్పుడు తెలుసా? ఇప్పుడన్నా మనము ఒక వీధిలోకి వెళ్ళి సువార్త చెప్పచ్చు, కుటుంబంలోకి వెళ్ళి సువార్త చెప్పచ్చు, సంఘంలో సువార్త చెప్పచ్చు. కానీ కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త చట్టాలు వచ్చాయి. ఈ వర్తమానము ఎప్పుడు తలుపులు వేయబడతాయో తెలియదు. తలుపులు వేయబడ్డాయి అంటే లోనకి రావటం ఇంపాసిబుల్, రక్షించబడటం ఇంపాసిబుల్. ఇక లేదు. నోవాహు తలుపులు వేయబడిన తర్వాత, ఓడ తలుపులు వేయబడిన తర్వాత ఎవరన్నా రక్షించబడినట్టు ఉందా చెప్పండి? ఎవరన్నా లోనకు వచ్చి నోవాహు తలుపు తీస్తే లోనకు వచ్చినట్టు ఏదన్నా ఉందా? తలుపులు తీయబడినప్పుడే తలుపు నీ ఎదుట తెరవబడి ఉన్నది. ఇప్పుడే స్వరం విని లోనకు రా, వర్తమానం అంగీకరించు, నిత్యజీవం సంపాదించుకో. తలుపు ముయ్యబడే గడియ దగ్గరలో ఉంది. ఇప్పుడు తలుపు ముయ్యబడే గడియ దగ్గరలో ఉంది. వధువు మీదకి ఎప్పుడు ఒత్తిడి వచ్చిందో తలుపు ముయ్యబడినట్టే. ఇక నశించిన ఆత్మలకు చెవటం జరుగుతుంది. ఇక రక్షించడం అంటే ఉండడం జరగదు. వారే ఆ ఒత్తిడి టైంలో, ఆ శ్రమల టైంలో, ఒత్తిడి టైంలో ఆ జలప్రలయం ఏం చేసిందంటే నోవాహు యొక్క ఓడని ఆ నీరు ఏం చేసిందంటే పైకి లేపింది. ఆ నీరు ఏం చేసింది? ఓడని పైకి లేపింది. అవునా? ఓడని పైకి తేలజేసినది. ప్రజల మనము కూడా ఒత్తిడి స్టార్ట్ అయిన టైంలో కొద్ది టైంలో ఉంటాం, వెళ్ళిపోతాం, పైకి వెళ్ళిపోతాం. ఇక పూర్తిగా భూమి మీద శ్రమలు స్టార్ట్ అయిపోతాయి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇల్లు కట్టువారైన మీరు ఏ రాతిని నిషేధించారో
అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డుబండ అడ్డురాయి ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయుడై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించబడ్డారు. అయితే ఇక్కడ దేవుడు మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం చెప్తున్నాడు. ఎందుకొరకు మీరు భూమి మీదకు వచ్చాడో ఉద్దేశం చెప్తున్నాడు. అర్థమవుతుందా? మీరు భూమి మీద రాకముందు ఆయనలో ఉన్నారు. అర్థమవుతుందా? ఆయనలో ఉన్నప్పుడు మీరు పరిశుద్ధంగానే ఉన్నారు. ఎప్పుడైతే లైంగిక పరంగా భూమి మీదకి మనం జన్మించామో అప్పుడు పాపమయ్యాం. అంటే సెక్స్ అనేది పాపం, లైంగిక పరమైనది పాపం. ఆది పాపము కూడా సెక్సే. అక్కడ కూడా జరిగింది అదే పాపం. దాన్ని తీసేయటానికే యేసుక్రీస్తు వచ్చింది. ప్రజలా అంటున్నాడు, లైంగిక పరంగా జన్మ జరుగుతూ ఉంది, ఆ జన్మ అంతా మరణంతోనే ముగించబడుతుంది. అంతా మరణమే. నరుడు పుడుతున్నాడు చేస్తున్నాడు, పుడుతున్నాడు చేస్తున్నాడు, ప్రయాస. కానీ యేసు వచ్చి ఒకడు క్రొత్తగా జన్మించితే దేవుని రాజ్యాన్ని చూస్తాడని, క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కొత్త జన్మ గురించి బోధించాడు. ఇప్పుడు కొత్త జన్మ అంటే మళ్ళీ తల్లి గర్భంలో పుడతాం కాదు, మళ్ళీ తల్లి గర్భంలో పుట్టడం కాదు. ఎలాగ కొత్త జన్మ అంటే పలుకబడిన మాట ద్వారా జన్మ, వాక్యం ద్వారా జన్మ. మొదటి జన్మ లైంగిక పరమైనది, రెండో జన్మ లైంగిక పరమైనది కాదు. అది స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట ద్వారా జన్మ. యోహాన్ రాశాడు దాన్ని. మొదటి జన్మ గురించి రాశాడు, రెండో జన్మ గురించి రాశాడు. వారు వాక్యము వలన పుట్టిన వారే. అది అది రెండో జన్మ. కొత్త జన్మ అది వాక్యం ద్వారా పుట్టటం. శరీరేచ్ఛల వల్ల మానసేచ్ఛల వల్ల పుట్టటం అది లైంగిక పరమైన జన్మ. ప్రజలా దాన్ని ఏమన్నాడంటే లైంగిక పరమైన జన్మ ద్వారా పుట్టినోళ్ళు కాదు వాళ్ళు, వాక్యం ద్వారా పుట్టినోళ్ళు అని చెబుతూ ఏం చెప్తున్నాడు? యోహాన్ రాసిన 1వ అధ్యాయం 13వ వచనంలో, వారు వాక్యము వలన పుట్టిన వారే గాని శరీరేచ్ఛల వలనైనను మానసేచ్ఛల వలనైనను రక్తము వలనైనను పుట్టిన వారు కారు అని చెప్తుంది వాక్యం. కొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ యోహాను. ప్రజలా అది ఎలా జరుగుతుంది? వాక్యం ద్వారా జరుగుతుంది ఆ జన్మ. వాక్యం వినటం ద్వారా జరుగుతుంది ఆ జన్మ. వాక్యాన్ని విశ్వసించటం ద్వారా జరుగుతుంది ఆ జన్మ. మరియాకి ఎలా జరిగినది? మరియాకి ఆ జన్మ ఎలా జరిగినది? పురుషుణ్ణి ఎరగటం ద్వారాగా. మొదటి జన్మలో నువ్వు చూడు, ఒక స్త్రీ పురుషుణ్ణి ఎరగటం ద్వారాగా బిడ్డ పుడుతున్నాడు. కానీ ఇక్కడ రెండో జన్మ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతుంటే అది ఎలా జరుగుతుంది? అదే స్త్రీ దగ్గరికి వచ్చాడు, ఒక కన్యక దగ్గరికి వచ్చాడు. ఒక కన్యక దగ్గరికి వర్తమానం వచ్చింది, గాబ్రియేలు దూత వచ్చాడు. మరియా నీకు శుభం అన్నాడు. ఎందుకు? రెండో జన్మ గురించి ఈయన ప్రస్తావిస్తున్నాడు, కొత్త జన్మ తీసుకొని వస్తున్నాడు. ఏంటి ఆ శుభవచనం అని అడుగుతుందామె. మరియా నీకు శుభం. ఏంటి ఆ శుభవచనం? నువ్వు గర్భం ధరించబోతున్నావు. ఏంటి? నేను కన్యకను కదా, నేను పురుషుణ్ణి ఎరగని దానని కదా. పురుషుణ్ణి ఎరిగినది ప్రతిది కూడా లైంగిక పరంగా జన్మించిన ప్రతిదీ పాపముతోనే ఉన్నది. నువ్వు పురుషుణ్ణి ఎరగలేదు, అందుకే పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అనబడతాడు. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? ఆ దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని నమ్మింది, విశ్వసించింది, చేర్చుకున్నది, అంగీకరించినది,
నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక అంది. నేను గర్భం ధరించడానికి సిద్ధంగా ఉన్నాను అంది, అంతే. ఆ వర్తమానం స్వీకరిస్తున్నాను అంది, అంతే. ఏమంటే వాక్యం లోనకి వెళ్ళిపోయినది, స్పోకెన్ వర్డ్ లోనకి వెళ్ళిపోయినది. ఏ పురుషుణ్ణి ఎరగల. ఈరోజు నువ్వు కూడా ఈ వాక్యం వింటే, ఈ వాక్యం అంగీకరిస్తే, ఈ వాక్యం విశ్వసిస్తే నువ్వు గర్భం దాలుస్తావు. నువ్వు కూడా యేసుకి, ఇదే వాక్యం, యేసుకి జన్మనిస్తావు. ప్రకటన 12లో ఉన్న స్త్రీ మగ శిశువుకి జన్మనివ్వలేదా? హల్లెలూయా. నువ్వు నమ్ము, ఈ వాక్యాన్ని విశ్వసించు, చేర్చుకో, కొత్త జన్మ పొందుకో. ప్రజలా ఇక ఆ వాక్యమే నిన్ను రక్షిస్తా ఉంటది. ఆ వాక్యమే అవతల గట్టునున్న సంగతులను బయలుపరుస్తుంది. ఆ వాక్యమే నిన్ను లోకం మీద ఆశ లేకుండా చేస్తుంది. ఆ వాక్యమే శరీరాశ లేకుండా చేస్తుంది. ఆ వాక్యమే నేత్రాశ లేకుండా చేస్తుంది. శరీరాశ, నేత్రాశ తీసుకొచ్చింది దేవుడు కాదు, దేవుడు కాదు. లోకంలో ఉన్నాయి అవి. శరీరాశ ఉంది లోకంలో, నేత్రాశ ఉంది లోకంలో, జీవపు డంబం ఉంది లోకంలో. కానీ ఇవి దేవుని వల్ల వచ్చినవి కావు. మరి ఎవరి వల్ల వచ్చాయి? అపవాది వల్ల, అపవాది ద్వారా. అందరూ అపవాది ద్వారా వచ్చిన దానిలో కొట్టబడుతున్నారు. ఒక చిన్న వధువు ఉన్నది, ఆ వధువు కొట్టబడదు. శరీరాశలో కొట్టబడదు, నేత్రాశలో కొట్టబడదు, జీవపు డంబంలో కొట్టబడదు. ఆ వధువు ప్రత్యేకించబడుతుంది. ప్రైజ్ లార్డ్. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళుచున్నామో చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు. అందుకే భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటయ్యా అంటే పేతురు రాస్తున్నాడు. 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము ఎన్నో వచనం అమ్మది? 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయాలు. బాబా బాబా, ఎందుకొరకు వచ్చారంట మీరు? మీరు వచ్చిన ఉద్దేశం ఏంటి? చీకటి, లోకమంతా చీకటితో నిండిపోయి ఉన్నది. కటిక చీకటి లోకాన్ని ఆవరించినది. లోకంలో ఉన్న ప్రజలను కూడా కటిక చీకటే ఆవరించినది. కానీ దేవుడు వెలుగు లోకంలోకి వచ్చినది చీకటిలో ఉన్న వారిని వెలుగు దగ్గరికి నడిపిస్తుంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. వెలుగు ఎవరో కాదు, దేవుడే. దేవుని వాక్యమే వెలుగు. ఆ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి. పిలిచింది పాస్టర్ కాదు, పిలిచింది విశ్వాసి కాదు, పిలిచింది అమ్మమ్మో తాతయ్యో నాయనమ్మో కాదు, ఫ్రెండో స్నేహితుడో కాదు, పిలిచింది యేసుక్రీస్తు. నిన్ను పిలిచింది ఆయనే. వాక్యమే నిన్ను పిలిచినది. పక్షిరాజు పిల్ల పక్షిరాజుని తల్లి పక్షిరాజే పిలిచింది. సేవకుడిలో నుండి పిలుస్తుంది కూడా వాక్యమే. ఆ వాక్యమే నిన్ను పిలుస్తా ఉన్నది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాణ్ణి. గుణాతిశయాలు అంటే ఆయన గుణ లక్షణాలు. ఆయన గుణ లక్షణాలు ఉన్నాయి. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు, ప్రేమామయుడు. హల్లెలూయా. అవునా కాదా? ఆ గుణ లక్షణాలను ప్రచురపరచడానికి ఈ భూమి మీద ఆయన యొక్క గుణ లక్షణాలను తీసుకొని రావటానికి నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచిన ఉద్దేశం అది. డబ్బు సంపాదించమని కాదు, ఇల్లులు కట్టమని కూడా కాదు,
నిన్ను పిలిచిన ఉద్దేశము లోకములో మంచి చదువు చదవమని కూడా కాదు, మంచి జాబ్ కొట్టాలని కూడా కాదు. ఆయన యొక్క గుణలక్షణాలు ప్రచురపరచటానికి నిన్ను పిలిచాడు. అమ్మ, ఆయన యొక్క గుణలక్షణాలను ప్రచుర చేయు నిమిత్తము ఏర్పరచబడిన ఒకళ్ళనా ఇద్దరా ముగ్గురా వంశం, అదొక జాతి, ఆయన వంశం, ఆయన వంశావళి, యేసుక్రీస్తు వంశావళి గ్రంథం. ఆ గ్రంథములో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లున్న వాళ్ళందరూ ఆయన గుణలక్షణాలను ప్రచురపరుస్తున్నారు. స్టెఫన్ పేరుంది. స్టెఫను ఆయన గుణలక్షణాలను ప్రచురపరిచాడు. రాళ్ళు తీసుకొని కొడుతున్నారు స్టెఫన్ని. సౌలు దానికి సమ్మతించాడు. అవునా? రాళ్ళు తీసుకొని కొడుతుంటే దేనికి కొడుతున్నారు? సత్యం పక్షాన్ని నిలబడినందుకు, యేసు పక్షాన్ని నిలబడినందుకు. ఈరోజు అదే యేసు పక్షాన్ని నువ్వు నిలబడ్డావు అనుకో, యాపేతో అస్సలు మాకు లేని జ్ఞానము ప్రత్యక్షత ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అని దండేస్తారా? సన్మానిస్తారా? సర్టిఫికెట్ ఇస్తారా? హల్లెలూయా. ఏం చేస్తారు? అక్కడ రాళ్ళు తీసుకొని కొట్టారంట స్టెఫన్ని. అపోస్తలుల కార్యగ్రంథాల్లో ఉంటుంది. ఆ సత్యం కొరకు నిలబడినప్పుడు పౌలును శిరఛేదన మెడకాయ నరికేశారు. పేతురుని తల క్రిందులుగా సిలువేశారు. ఆంధ్రేని ఇంటి ఆకారంలో సిలువేశారు. కొందరిని చంపారు. అవునా? భయంకరంగా చంపారు. మరి ఆ సత్యం కొరకు నిలబడితే వాళ్ళు ఏం పలికారో తెలుసా? ఆయన లక్షణాలని. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు, ఆ దోషము వీరి మీద మోపవాక. బాబా, ఏమంటావు? ఎలాంటి యొక్క ప్రేమ అంటావు? ఇప్పుడు ఆ గుణ లక్షణాలు ప్రచురపరచటానికే నిన్ను నన్ను మనలని పిలుచుకుంది. అర్థమైందా? ఈ భూమి మీద మనకు గొప్ప పేరు రాదు. గొప్ప పేరు వచ్చింది అనుకుంటున్నారా? నిందొచ్చింది క్రీస్తు నిమిత్తం. మోషేకి నిందొచ్చింది. రాజు లాంటి ఆయనకే నిందొచ్చింది. నువ్వు నేనెంత? మోషే రాజు కాదా? దావీదు మహారాజా కాదా? దావీదే సింహాసనాన్ని వదిలి పారిపోయాడు. షిమి దావీదు మీద కాండ్రించి ఉమ్మూశారు. అవునా కాదా? ఎన్ని నిందలు వచ్చినాయి అంటావు దావీదుకి? హల్లెలూయా. మరి ఈ వాక్యం పట్టుకుంటే మనకి శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వచ్చినంత మాత్రాన యేసు దగ్గరికి వస్తే దీవెనలు వస్తాయి అనుకున్న పాస్టర్ గారు. యేసు నీకు ఈ లోకాన్ని కాదమ్మా వాగ్దానం చేసింది, పరలోకాన్ని. నీకు ఈ లోకంలో దీవెనలు కావాలంటే యేసుని నమ్ముకో, అసలు అపవాదిని నమ్ముకో చాలు, లూసిఫర్ గాడిని నమ్ముకో చాలు. ఈ లోక రాజ్యాలన్నీ నావి అన్నాడు వాడు. నీకు ఎంత డబ్బు కావాలంటే, ఎంత పేరు ప్రఖ్యాతలు కావాలంటే, ఎంత మేడమిద్దులు కావాలంటే, ఎంత సిరి సంపదలు కావాలంటే తోల తూగుతావు, వాడిని నమ్ముకో. నాకు యేసు కావాలి. యేసు ఈ లోకాన్ని కాదు వాగ్దానం చేసింది, పరలోకాన్ని, నిత్య జీవాన్ని. నీకేది కావాలంటావు? నిత్య జీవమా, ఈ లోకమా? ఈ లోకములో సుఖభోగాల, పరలోకంలో నిత్య జీవమా?
ఈ లోకంలో సుఖభోగాలు కావాలనుకుంటే మోషే ఐగుప్తి ధనము కంటే సుఖభోగాలు, ఐగుప్తులో ఉన్న సుఖభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని తన మనసును తిప్పేసుకున్నాడు మోషే. ఎందుకు తిప్పేసుకున్నాడు? కాలం అనే తెర అవతల దాని గురించి బయలుపాటు పొందాడు. ఎవరైతే కాలం అనే తెరను దాటుకొని అవతల వైపు చూడలేడో వాడు ఈ లోకాన్నే ప్రేమిస్తాడు. అవతల వైపుకు చూసేవాడు ప్రతివాడు ఈ లోకాన్ని ప్రేమించడు, వాక్యాన్ని ప్రేమిస్తాడు, యేసును ప్రేమిస్తాడు, యేసును ప్రేమిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను ముగించలేనండి, క్లోజ్ చేసేస్తా. నేను అనుకుంటాలే వాళ్ళు ముగిద్దాం అనుకుంటా కానీ ముగించలేను. అందుకే ఇక్కడ అంటున్నాడు, నెక్స్ట్ వారం ఇదే పేరా చూద్దాం. తర్వాత ఎక్కడికి వెళ్తామో చూస్తున్నాం. అలాగే ఇక్కడ ముందు నిర్ణయం చక్కగా కనపరచబడుచున్నది. ఇప్పుడు దీనిని మేము బోధించుచుండగా జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? మరి నెక్స్ట్ వారం ఈ పేరా నుండే కంటిన్యూషన్ చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీరెవరవో, నీ రహస్యం ఏమిటో, నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చావో, ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడికి వెళ్తున్నావో ఈ గ్రంథం బయలుపరుస్తుంది. ఇదిగో ఈ గ్రంథం బయలుపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము, ప్రభువా మేము ఈ లోకాన్ని స్నేహించి ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మేము పరలోకానికి సంబంధించిన వాళ్ళము. కాబట్టి పరలోకపు చట్టాన్ని ఇక్కడే మేము నెరవేర్చే వారిగా చెయ్యి ప్రభువా. నీ నీతిని మేము కనపరిచే వారిగా చెయ్యి ప్రభువా. క్రీస్తు యొక్క గుణ లక్షణాలను ప్రచురపరిచే వారిగా చెయ్యి ప్రభువా. ప్రార్థన చేద్దామా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.